అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాననుకోండి, ఇంకా చాలామంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే, ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు అంటే ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా. చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం. నరకాసురుడిని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుడిని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నామని చేతుల పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు, అలాంటి నరకాసురుడిని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా నాన్న చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో తెలుసుకోవాలి, కాబట్టి పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అప్పటికే కుట్లన్నీ వేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు తీసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు అడిగిన తర్వాత మొత్తం ఇప్పితే గొడ్డలితో తలంతా కూడా నరికేశారు. రూమ్ అంతా రక్తం, బాత్రూమ్ అంతా రక్తం. అక్కడి నుంచి అది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నాటకాలు మార్చేశారు. మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు పెద్ద దిక్కు ఒకే చిన్నాన్న, ఈయన్ని కూడా చంపేశారన్నారు. మీరు కూడా నమ్మేశారు. ఆ అమ్మాయిని మోసం చేశారు. మోసం చేసి ఆ అమ్మాయి అంత్యక్రియలు చేస్తా ఉంటే ఎంత బాగా చేశాడు మా అన్నయ్య అనుకుని అంతకులు నమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే మభ్యపెట్టేయడం. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. దాంతో ఏమైంది? మీరందరూ నమ్మారు పాపం అని, ఓట్లేశారు, విధ్వంస పాలన వచ్చింది. అవునా కాదా? మోసపోయామా లేదా? నేను దాని గురించి బాధపడలా. సమస్య వచ్చింది, అన్ని ఫేస్ చేశాం.
జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ, ఆయనే ఏపించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్ళే ఖండించడం. ఇటీవల జరిగిన 5 సంఘటనలు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే ప్రమాదం మనకే, నాకొక్కడికే కాదు. రాష్ట్రం సుపరిపాలన ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అదే మళ్ళీ వైకుంఠ పాడైతే నేను పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకుపోవడం, మళ్ళా గొడ్డలి పార్టీ వచ్చి కిందన పడేస్తే మళ్ళీ ఎక్కాలంటే వైకుంఠపాళి ఎంత కష్టమో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మీరు చూశారు, 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం, చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇది చేస్తే అంతకుముందు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు, టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది, నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు, డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు, మామూలుగా కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు, అది సామాజిక న్యాయం. దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి, వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్ళిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి.